హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్కి, స్వర్ణమాల దంపతులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్‌ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. గత కొన్ని రోజులు ముందుగా మనము భగవద్గీతలో ఒక అధ్యాయం తీసుకొని దాని యొక్క శ్లోకము, ధ్యాన వివరణ చక్కగా తెలియపరిచి ఆ జ్ఞానాన్నంతా కూడా అందించారు. ఈరోజు డే 2గా మనం తీసుకోవచ్చు మాస్టర్స్. వేరొక అధ్యాయంలో శ్లోకాలు, దాని యొక్క ముఖ్యమైన జ్ఞానబోధని అందించడానికి మనతో పాటు ఈరోజు సుప్రియ మేడం గారు మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. మాస్టర్స్ ముందుగా మనకి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి నా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు. లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నట్టు మనం లాస్ట్ సెషన్ లో భగవద్గీతలోని ఒక అధ్యాయం 12వ అధ్యాయం భక్తి యోగం గురించి చెప్పుకున్నాము. ఈ రోజు 14వ అధ్యాయం చతుర్దశ అధ్యాయము ఆ నేమ్ వచ్చి గుణత్రయ విభాగ యోగము. ఈ రోజు దాని గురించి చెప్పుకుందాము. దీంట్లో టోటల్ గా 27 శ్లోకాలు ఉంటాయి. ఇవన్నీ ఒకే రోజు చెప్పడం అయితే చెప్పేయచ్చు. బట్ విని అర్థం చేసుకోవాలి అంటే కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంటాయి. అంటే గుణాలు, వాటి లక్షణాలు ఏంటి, అవి అసలు ఆ గుణాల్లోంచి నిర్గుణ స్టేజ్ కి వెళ్ళాలి అంటే మనం ఏమేమి పాటించాలి అనేవి అన్ని చాలా ఉంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంటాయి. సో దీన్ని ఒక 2 days 2 parts గా మనం చెప్పుకుందాము. ఈ రోజు మాక్సిమం ఒక 15 శ్లోకాల దాకా చెప్తాను. ఆ ఇది స్టార్ట్ చేసే ముందు అసలుకి భగవద్గీతని ఎందుకు చదవాలి? ఇప్పుడు మనకి చాలా బుక్స్ ఉంటాయి. మన పిఎస్ఎస్ఎం లో మనకి పత్రి సార్ మనకి 3 చెప్పారు. ఏమేమి 3 గంటల సేపు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, అలాగే సజ్జన సాంగత్యం చేయాలి అని చెప్పారు. దాంట్లో మనకి ఇప్పుడు మనం చేసేది సజ్జన సాంగత్యము. ధ్యానం మనం మామూలుగా చేస్తూ ఉంటాము. స్వాధ్యాయం అంటే బుక్స్ చదవాలి. సార్ ఏం చెప్పేవాళ్ళు మనకి, మనం మన బుక్ మనకు తెలిసినవే కాదు, ఇతర కంట్రీస్ నుంచి కూడా అన్ని బుక్స్ ఎన్ని ఉన్నాయో అన్ని బుక్స్ అందరిది చదవాలి. అందరి దగ్గర నుంచి మనం జ్ఞానం తీసుకోవాలి అని పత్రి సార్ మనకు చెప్పేవారు. అలాగా ఇప్పుడు అసలుకి భగవద్గీతని ఎందుకు చదవాలి అనేది ఒక చిన్న ఒక స్టోరీ టైప్ చెప్తాను. ఏంటంటే మనకి ఇస్కాన్ మనందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో ఒక చిన్న బాబు ఉంటాడు. భగవత్ అని నేమ్ కరెక్ట్‌గా తెలీదు. భగవత్ అని. ఆ అబ్బాయి యూట్యూబ్ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అన్నమాట. తనది ఒక వీడియో వచ్చింది. చిన్న బాబు అంటే ఒక 5, 6 ఇయర్స్ ఉంటాయి ఆ అబ్బాయికి. వాళ్ళు ఇస్కాన్ ట్రస్ట్ వాళ్ళన్నమాట. ఆ అబ్బాయి ఒక బాలీవుడ్‌లో ఒక షోకి వెళ్తాడు. రియాలిటీ షోకి వెళ్తాడన్నమాట. ఆ అబ్బాయి వెళ్ళిన తర్వాత అంటే రియాలిటీ షో అంటే ఏంటి? జడ్జెస్ అందరూ ఉంటారు కదా! సో, అక్కడ జడ్జెస్ అందరూ వచ్చి అంటే ఇప్పుడు చిన్న వయసు కదా! ఇప్పుడు భగవద్గీత అంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌కి ఏంటి? అది ఎప్పుడో మనం లాస్ట్ స్టేజ్‌లో చదవాల్సింది. ఒక 60 ఇయర్స్‌కి అప్పుడే చదవాల్సింది. అప్పటి వరకు పూజ గదిలో పెట్టి పూజ చేయాలి అనే ఒక్క దాంతోనే ఉంది గదా! ప్రెజెంట్ అంతా. అది చిన్న పిల్లలకి అసలు అవసరం లేదు అనే దాంతోనే కదా నడుస్తుంది. అలాంటిది ఒక 5 ఇయర్స్ అబ్బాయి భగవద్గీత చెప్తున్నాడు అంటే అసలుకి ఏంటి? అసలు ఆ అబ్బాయికి ఏం అవసరం అని ఆ జడ్జెస్ వచ్చి అడుగుతారనమాట. అసలు ఏంటి ఈ భగవద్గీత? ఈ భగవద్గీతని ఎందుకు చదవాలి? అసలు నీకు ఎలా అవసరము అని అడిగితే, ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే చాలా చెప్తాడు అసలకి. ఎంత క్లారిటీగా అంటే అది వినిన తర్వాత నాకు తెలిసి అందరికి ఒక క్లారిటీ వస్తది. మనం ఇంతవరకు ఎందుకు భగవద్గీత చదవలేదా అని. ఏం చెప్తాడంటే ఆ అబ్బాయి ఇలా వాళ్ళు అడుగుతారు. ఏంటి భగవద్గీత ఎందుకు చదవాలి అని అడిగితే, ఆ అబ్బాయి ఉండి ఇప్పుడు మనందరము ఆహ్, సమ్ ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ కొంటూ ఉంటాం కదా! అలాగా ఫర్ ఎగ్జాంపుల్ మిక్సీయో, వాషింగ్ మిషనో, ఏసీయో, ప్రింటర్ సంథింగ్ ఏదైనా ఎలక్ట్రికల్‌ది ఏదైనా కొనడానికి షాప్‌కెళ్తాము. షాప్‌కెళ్ళిన తర్వాత ఏం చేస్తాము? అవి కొంటాము.
కొనేసిన తర్వాత మనకి వాళ్ళు ఆ ఆబ్జెక్ట్ ని ప్యాక్ చేసి ఇచ్చేసి మనకి ఆ ఆబ్జెక్ట్ తో పాటు కొన్ని వస్తువులు ఇస్తారు. ఆ కొన్నిట్లో ఒకటి ఏంటంటే మాన్యువల్ లాగా ఇస్తారు. మాన్యువల్ అంటే ఏంటి, ఒక బుక్ టైప్ ఇస్తారు కదా. అంటే దాంట్లో ఏముంటది, ఆ ఆ మనం కొన్న ఆబ్జెక్ట్ ని ఎలా యూజ్ చేయాలి, దానికి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఏది ఏం అంటే ఎలా మూవ్ ఆన్ అవ్వాలి తర్వాత, ఇలా అన్నీ ఉంటాయి. అంటే ఆ ఆబ్జెక్ట్ గురించి పూర్తి వివరాలు, మరియు ఏమన్నా సమస్యలు వస్తే ఎలా ఇది చేయాలి, ప్లస్ ఇంకా అది ఎలా వాడాలి, ఇవన్నీ టోటల్ ఆ ఆబ్జెక్ట్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఆ మాన్యువల్ లో ఇస్తారు. అలాగా ఇప్పుడు మనం మనుషులము, ఈ భూమిలో ఉన్న జీవరాశులన్నీ కూడా ఎక్కడి నుంచి, ఆ పరమాత్మ అంశ నుంచి వచ్చినవే కదా. అలాగా ఆ ఆత్మ భూమి మీదకి వస్తూ ఇక్కడ ఈ భూమి మీద ఎలా జీవించాలి అనే దానికి మనకి పరమాత్మ అందించిన ఒక మాన్యువలే ఈ భగవద్గీత అని చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు కదా. అంటే ఇప్పుడు మామూలుగా భగవద్గీత అనేది ప్రవచనాల్లో చాలా ఆ, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అది ఆ ఎవరో ఇంట్రెస్ట్ పెడితే గానీ అర్థం కాదు. కానీ ఇది చూడండి, మాన్యువల్ అంటేనే మనము అర్థం చేసుకోగలం. అంటే ఏంటి, మాన్యువల్ అంటే మనకు సంబంధించిన విషయం అంతా దాంట్లో ఉంటుంది. అంటే ఏం చెప్తుంది భగవద్గీత, ఒక మనిషి ఎలా జీవించాలి, అసలుకి మనిషి పుట్టుకకి ఇదే ఏంటి, అసలు ఎందుకు జన్మించాడు, ఆ కర్మలేంటి, అసలు ఎలా జీవించాలి, ఏదైనా కష్టం వస్తే ఎలా చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఒకటా ఎన్ని ఎన్ని ఇలా ఎన్నెన్నో మనకి మొత్తము ఈ భగవద్గీతలో ఉంటాయి. అందుకనే ఇది మనుషుల మాన్యువల్, హ్యూమన్ కి రిలేటెడ్ అయిన మాన్యువలే ఈ భగవద్గీత అని ఆ పిల్లోడు చెప్తాడనమాట. నిజంగా నాకు కూడా అనిపించింది, అవును కదా ఈ మాన్యువల్. నేను కూడా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అని అంటే, నేను మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత కూడా నేను చెప్పాను, నేను లాస్ట్ టైం చెప్పినట్టు నాకు 2019 లో మెడిటేషన్ పరిచయం అయింది. టోటల్ ఫ్యామిలీ వచ్చి 2020 నుంచి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాము. స్వాధ్యాయం నేను కూడా చదివేదాన్ని, చాలా బుక్స్ చదివేదాన్ని, ధ్యానం పత్రిసారివి కానీ ఇంకా చాలా బుక్స్, జోనాథన్ లివింగ్స్టన్ కానీ, ఒక యోగి ఆత్మకథ కానీ, ఇలా చాలా బుక్స్ చదివాను అనమాట. కానీ భగవద్గీత పట్టుకోవడానికి ఏంటంటే ఆ సంథింగ్ ఎంత మెడిటేషన్ లోకి వచ్చినా కూడా నాకు అప్పటికి ఒకటి ఉండేదన్నమాట, నాకు భగవద్గీతకి ఏంటి సంబంధం, నేనెందుకు చదవాలి అనే ఒకటి అప్పటికి కూడా ఉండింది నాకు. అంటే అప్పటికి అంత ఐడియా రాలేదు. నేనెందుకు చదవాలి, అదంటే భగవద్గీత ఎవరో పెద్దవాళ్ళు ఓ చదివేది కదా, నాకేంటి సంబంధము అనేది ఒకటి ఉంది. నాకు ఈ వీడియో చూసిన తర్వాత అవును మాన్యువలే కదా అని ఓకే, ఒక స్టేజ్ కి వచ్చాను, బట్ చదవడం స్టార్ట్ చేయలేదు. అలాగా అలాగా ఉన్న నేను చెప్పినట్టు లాస్ట్ ఇయర్ 2024లో ఇలాగా సార్ వాళ్ళు రావడము, అప్పుడు మా ఇంటి దగ్గర రమణయ్య అంకుల్ ఉండేవారు. ఆయన కూడా పిరమిడ్ మాస్టరే. సార్ కూడా భగవద్గీత చెప్పేవారు. సార్ ఫస్ట్ నాకు గీతాయనం, మన పత్రి సార్ మెయిన్ శ్లోకాలు ఉండేవి, ఆ బుక్ ఇచ్చారనమాట. అక్కడి నుంచి ఒక 2 శ్లోకాలు స్టార్ట్ చేశాను, 2-3 శ్లోకాలు. బట్ అది కంటిన్యూ చేయలేకపోయాను. తర్వాత అదే 2024లో సెంటర్ యానివర్సరీకి నజీర్ భాషా గురువు గారు రావడము, దాంట్లో వాళ్ళ శిష్యురాలైన శివజ్యోతి మేడం గారు వచ్చి, "నేను ఇలా కాలేజ్ స్టూడెంట్స్ కి భగవద్గీత నేర్పియాలనుకుంటున్నాను, నీ నెంబర్ ఇవ్వు" అని అడిగారనమాట. అప్పుడుండి అదే సేమ్ నాకు మైండ్ లో కొంచెం ఈ ఆలోచన ఉండింది, అసలు ఏంటి నాకెందుకు భగవద్గీత, అసలు ఆ శ్లోకాలన్నీ నేను నేర్చుకోగలనా, అవి చాలా తెలుగులో బాగా డీప్ గా ఉంటాయి, అవి నేను చదవగలనా అని అనిపించింది అనమాట. సరే ఏదైతే అదేందని ఫార్వర్డ్ స్టెప్ వేసేసి నెంబర్ ఇచ్చేసాను. సో అప్పటి నుంచి మేడం రోజు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి సరే చదవడమే కదా అని చెప్పి చదవడం స్టార్ట్ చేశాను. తర్వాత చదివే కొద్ది తెలిసింది, ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ లో నేను ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను. అసలుకి ఇది కదా అందరూ చదవాల్సింది దీంట్లో. అంటే మనకి ఇప్పుడు అంటే మనకి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఉన్నాడు భగవంతుడు. అంటే నన్ను పొందాలంటే ఏంటి, అసలుకి నువ్వు ఎందుకు జన్మించావు, నువ్వు నీ కర్మలేంటి, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్నీ ఇచ్చేసాడు మనకి. ఆ బుక్ రూపంలో మనకి ఇచ్చేసాడు. కానీ మనం ప్రెసెంట్ జనరేషన్ ఏం చేస్తున్నారంటే ఆ దాన్ని జస్ట్, ఇంతకుముందు మా ఇంట్లో కూడా మెడిటేషన్ లోకి రాకముందు అది కూడా ఒక బుక్, ఒక గ్రంథం పూజ గదిలో పెట్టి పూజ చేసే వరకే ఇచ్చేస్తున్నాం. అంటే మనం ఆయన ఎందుకు ఇచ్చాడు మనకి, ఇది చదివి ఇలా జీవించండి అని
చెప్పడానికి కోసం ఇచ్చాం. కానీ మనం అది గ్రహించకుండా అది ఒక గ్రంథం లాగా పూజ గదిలో పెట్టి దాన్ని పూజిస్తూ ఉన్నాం. ఏదైనా కష్టం వస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి నాకు ఇది వచ్చింది నువ్వు హెల్ప్ చేయి అని చెప్పి ఇచ్చేస్తున్నాం. ఇది ఎలా అంటే సంకలో గొర్రెపిల్లని పెట్టుకొని ఊరంతా ఎదిగినట్టుగా మనకి ఆల్రెడీ ఆయన ప్రీ ప్లాన్డ్ గా అన్ని చేసి పెడితే కూడా మనం అది గుర్తించకుండా దాన్ని జస్ట్ పూజలు చేస్తూ ఒక ఇదిగా సపరేట్ గా పెట్టేసేసి ఆయన దగ్గరికి మళ్ళీ నాకు ఇది రావట్లేదు, నాకు ఈ కష్టం వచ్చింది తొలగి అని ప్రజెంట్ జనరేషన్ ఇలా ఉంది. అలాగా నాకు కూడా చదవడం స్టార్ట్ చేసి దాని లోపలికి వెళ్తూ వెళ్తూ ఉండే కొద్దీ అవును కదా అసలుకి ఇది కదా మన చేతిలో పెట్టుకొని ఇన్ని రోజులు బయటంతా వెతికామే అని అనిపించింది. సో నా ఒక సజెషన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు ఈ వీడియోస్. ఏంటంటే మీ పిల్లలకి ఇప్పుడు పెద్దవాళ్ళంటే ఓకే ఇప్పుడు నేర్చుకుంటారు ఓకే, కానీ మీ పిల్లలకి మాత్రం దయచేసి ఈ ఒక మూడు మూడు మాత్రం కన్ఫామ్ గా ఇవ్వండి. ఒకటి వచ్చి మెడిటేషన్. మెడిటేషన్ అనేది చిన్న మెడిటేషన్ అంటే కూడా అనుకుంటారు. అంటే ప్రెసెంట్ జనరేషన్ ఎలా ఉందంటే ఈ మెడిటేషన్ కానీ భగవద్గీత చదవడం కానీ ఆధ్యాత్మిక అనేది కానీ ఎప్పుడో 60 ఏళ్ళు వస్తే చేసేది ఇప్పుడు మాకు అవసరం లేదు అని ఉన్నారు. అంటే 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము? అప్పుడు బాడీ సహకరిస్తుందా ఏమన్నా చేయడానికి? ఏమీ సహకరించదు. అప్పుడు 60 ఇయర్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అరేరే మనం ఇన్ని ఇయర్స్ మనం వేస్ట్ చేసేసామే అని. సో పిల్లలకి మెడిటేషన్ అనేది చిన్నప్పటి నుంచే 5 ఇయర్స్ నుంచే మెడిటేషన్ అనేది చెయ్యొచ్చు. సో మీ పిల్లలకి ఇప్పుడు ఎంతో మంది పెద్దవాళ్ళు చూస్తుంటారు. మీ పిల్లలకి కన్ఫామ్ గా చిన్నప్పటి నుంచే మెడిటేషన్ నేర్పియండి. అలాగే భగవద్గీత నేర్పియండి. అలాగే శాకాహారం, వెజిటేరియన్ ఈ 3 మీ పిల్లలకి ఇస్తే నాకు తెలిసి ఆస్తి కూడా వీటి ముందు తక్కువే అని చెప్తాను. ఎందుకంటే నేను అది ప్రాక్టికల్ గా అనుభవిస్తున్నాను. ఎలాగంటే ఇప్పుడు నాకు స్టడీస్ లో కూడా ఏమైనా సంథింగ్ చిన్న డిఫికల్ట్ అనిపించినా కూడా నేను ముందు వెళ్ళి మా పేరెంట్స్ కి ఎప్పుడు ఏం చెప్పను. ఎందుకంటే నా సెల్ఫ్ నా ఇన్నర్ ఇస్తుంది అనమాట. నువ్వు సాధన తక్కువ చేస్తున్నావు, మెడిటేషన్ చేయి, మెడిటేషన్ చేస్తే నీకు ఆటోమేటిక్ గా సొల్యూషన్ వస్తుంది. నాకు ఆటోమేటిక్ గా అంటే నేను మాక్సిమం చెప్పను. మరీ వీటి అయిన తర్వాత చెప్తాను అనమాట. నాకు ఇలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది, నేనే సొల్యూషన్ కనుక్కున్నాను అని చెప్పేసి నేనే నా అంతటి నేనే కనుక్కుంటాను అనమాట. సో సపోర్ట్ ఇంకా ఎవరు ఏమీ ఇచ్చేయబడలేదు మనకి. వాళ్ళు అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎల్లకాలం మనతో పాటు ఉంటారా? ఉండరు కదా. సో మీ పిల్లలకు ఇవ్వదలుచుకుంటే ద బెస్ట్ గిఫ్ట్ అంటే ఈ 3 ఇవ్వండి చాలు. ఈ 3 మీ పిల్లలకి ఇస్తే అవి చాలు. ఇంకా వాళ్ళ లైఫ్ ని ఇంకా అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆస్తి అనేది డబ్బులు అనేవి మనం తిన్నని రోజులే మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? ఇంకా మళ్ళీ ఎవరైనా ఇస్తేనే. కానీ ఇక్కడ మనకి ఈ 3 ఏంటి ఈ మెయిన్ గా ఈ 2 మెడిటేషన్ భగవద్గీత అనేవి ఏంటి ఎలా జీవించాలనేవి నేర్పిస్తాయి. సో వాళ్ళకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలా జీవించాలో అని తెలిస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా జీవిస్తారు కదా, మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా. సో అది. సో మాక్సిమం మీ పిల్లలకి చిన్న వయసు నుంచే భగవద్గీత గాని ధ్యానం గాని ఇవి 2 పరిచయం చేయండి. వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు. అది ఓకే మాస్టర్స్. ఇంకా ఈ రోజు మన టాపిక్స్ సెషన్ స్టార్ట్ చేద్దాము. దీని పేరు వచ్చి గుణత్రయ విభాగ యోగం. మనకు ఆల్రెడీ తెలుసుంటాయి. గుణత్రయ విభాగ యోగము అంటే మా నేమ్ లోనే ఉంది గుణాలు. గుణ మనకి 3 గుణాలు ఉన్నాయి. మనకి ఆల్రెడీ తెలుసుంటాయి 3 గుణాలు. అవి ఏంటో అనేది శ్లోకాల్లో వస్తూ ఉంటాయి. అప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాము. ముందు స్టార్టింగ్ ఏంటంటే శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. ఈ 2 లైన్లో ఏమున్నాయంటే జ్ఞానానాం జ్ఞానముత్తమం అంటే ఉత్తమమైన జ్ఞానంలో పరమ జ్ఞానము అంటే జ్ఞానముల్లో అత్యంత ఉత్తమైన జ్ఞానము అంటే హయ్యెస్ట్ జ్ఞానాన్ని నీకు మరలా చెప్తున్నాను. మరలా అంటే ఇక్కడ ఇది 14వ అధ్యాయం. అంటే ఇప్పటికి ఒక 13 అధ్యాయాలు కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తారనమాట. అర్జునుడికి అంటే అప్పటికి చాలా జ్ఞానం. ఇప్పుడు మన భక్తి యోగం మన 12వ అధ్యాయం దాంట్లో కూడా చాలా చెప్పారు.
ఏంటి నన్ను పరమాత్మని పొందాలంటే ఏంటి అనేది చాలా క్వాలిటీస్ ఉంటాయి. అందరినీ దుఃఖాన్ని సుఖాన్ని సమంగా చూడాలి, శత్రువుల్ని మిత్రుల్ని ప్రేమించాలి, ప్రాపంచిక కోరికలు తగ్గించుకోవాలి, ఇలా చాలా ఉన్నాయి కదా. అలాగా ఇలా ఇవంతా కూడా జ్ఞానమే కదా. ఈ జ్ఞానాల్లో అంటే ఇంతకు ముందు చెప్పినట్టే నేను మళ్ళీ నీకు చెప్తున్నాను. ఏ జ్ఞానం చెప్తున్నానంటే జ్ఞానం ఉత్తమం. అన్ని జ్ఞానాల్లో కన్నా ఉత్తమైనది అంటే ద బెస్ట్, ద హైయెస్ట్ జ్ఞానాన్ని, నాలెడ్జ్ ని నీకు అందిస్తున్నాను. తర్వాత 2 లైన్లు ఏంటంటే యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ పరమ జ్ఞానం అనేది, అది ఎవరైతే 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 తెలుసుకొని ఆచరిస్తారో వాళ్ళు పరాం సిద్ధిమితో గతాః అంటే పరమ సిద్ధిని అంటే పరిపూర్ణతను పొందుతారు అని చెప్తారు. అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకొని మనం ఆచరణలో చేస్తే మనం ఏంటి ఆ పరమాత్మనే పొందుతాం, మన ఆత్మని పొందుతాం. మనము జన్మ నిర్గుణ స్థాయికి వెళ్ళి జన్మను తీసుకోకుండా నెక్స్ట్ వేరే లోకాలకి అంటే హై స్టేజ్ కి వెళ్ళిపోతాం కదా. ఎప్పుడైతే మనము ఆచరిస్తామో అప్పుడు. అలా మనకి ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నేను ఈ జ్ఞానాన్ని చెప్తున్నాను నీకు, ఈ జ్ఞానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు పరిపూర్ణతను మరియు పరమసిద్ధిని పొందుతారు అని చెప్పారనమాట. చెప్పేసి ఇంకా ఏం చెప్తున్నారంటే ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ. ఇదం జ్ఞానముపాశ్రిత్య, ఇందాక చెప్పినట్టుగానే ఈ జ్ఞానాన్ని ఎవరైతే ఆ ఆశ్రయిస్తారో, ఉపాశ్రిత్య అంటే ఎవరైతే ఆశ్రయిస్తారో అంటే ఎవరైతే ఆచరణలో పెడతారో, మమ సాధర్మ్యం ఆగతాః వాళ్ళు నా స్వరూపాన్నే పొందుతారు అంటే నన్ను అంటే పరమాత్మని పొందుతాము, పరమాత్మ దగ్గరికి వెళ్తాము అని చెప్తూ సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యతంతి చ. అలాంటి వారు అంటే సర్గేపి నోపజాయంతే అలాంటి వారు ప్రళయే నవ్యతంతి చ జన్మించరు అంటే మరలా జన్మించరు. అంటే ఆ స్టేజ్ కి వెళ్ళామంటే ఏంటి మన కర్మలన్నీ దగ్ధం చేసుకొని మనం న్యూట్రల్ గా అయిపోయామని, నిర్గుణ స్థాయికి వెళ్ళిపోయామని. అంటే నెక్స్ట్ జన్మ ఉండదు మనకి, అదే ఆఖరి జన్మ చేసుకొని వెళ్ళిపోయామని అర్థం. అంటే మళ్ళీ జన్మించరు. అలాగే ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రళయే నవ్యతంతిచ అంటే నాశనం కారు. ఇక్కడ అంటే ఎగ్జాంపుల్ గా ఎలా చెప్పాలి అంటే ఆ లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నట్టు మనకి ఎప్పుడంటే అప్పుడు ప్రళయ కాలంలో మనం నాశనం కామన్నమాట. ఎవరైతే ఇలా ఇది చేస్తుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ గా మనం లాస్ట్ చెప్పుకున్నట్టే ఇప్పుడు మనకి కరోనా వచ్చింది. అప్పుడు చాలా మంది ఎలాగా భయంతో, అది అది ఒక ప్రళయం లాంటిదే కదా, చాలా మంది బాడీ వెకేట్ చేస్తారు. సో అది అలాంటి సమయంలో ఎవరైతే ఇలా ఆచరిస్తారో వాళ్ళు అలా నాశనం కారు. మరి చనిపోరా అంటే చనిపోతారు. ఎలా చనిపోతారు? ఇప్పుడు యోగులందరూ ఎలా చేస్తారు? వాళ్ళ వర్క్ అయ్యేంత వరకు ఉంటారు. వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత ఎలాగైతే ఒక డ్రెస్ తీసి ఇంకో డ్రెస్ వేసుకుంటామో అలాగే వాళ్ళు బాడీ వెకేట్ చేసేసి ఈ నెక్స్ట్ వాళ్ళ వర్క్ వెళ్తారనమాట. ఇప్పుడు మనకి పత్రి సార్ కానీ, రమణ మహర్షి కానీ, ఇలా ఎంతమంది యోగులు వాళ్ళ వర్క్ అయ్యేంత వరకు ఉంటారు. వాళ్ళ వర్క్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగా అలాంటి వాళ్ళు ప్రళయ కాలంలో నశించరు అని చెప్పారనమాట. తర్వాత మమ యోనిర్మహ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. మమ యోనిర్మహ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం అంటే ఇప్పుడు వరకు ఆ జ్ఞానాన్ని గురించి, ఆ ఈ చెప్పబోయే జ్ఞానాన్ని గురించి, దీన్ని ఆచరిస్తే ఎలా అని చెప్పి ఇప్పుడు ఈ ఇప్పుడు తర్వాత 2 శ్లోకాలు, ఈ శ్లోకము మరియు తర్వాత 4వ శ్లోకము, ఈ రెండిట్లో ఏం చెప్తున్నారంటే ఈ సమస్త ప్రకృతి ఈ సమస్త ప్రకృతి అనేది ఈ భౌతిక ప్రకృతి అనేది గర్భం లాంటిది అని చెప్తున్నారు. అంటే మమ యో నిర్మహ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం, ఈ ప్రకృతి అనేది గర్భము. సంభవ సర్వభూతానం తతో భవతి భారత, ఈ ఈ గర్భంలో అంటే ఈ ప్రకృతిలో నేను ఆత్మలను ప్రవేశపెడుతూ ఉంటాను. ఇక్కడ నేను అంటే కృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మ ఈ ప్రకృతిలో ఆత్మలను ప్రవేశపెడుతూ ఉంటారు. ఆత్మలు అంటే మనమే.
మనం అంటే మనుషులు ఒకటే కాదు, ఈ భూమి మీద ఉన్న సకల జీవకోటి, జంతువులు కానీ అన్ని సకల జీవకోట్లు ఆ ఆ జీవకోట్లు అదే ఆత్మల్ని ప్రవేశపెట్టేది ఆ పరమాత్మే అని చెప్తున్నాడు. ఈ ఈ సరౌండింగ్స్, ఈ ప్రకృతి అంతా కూడా ఒక గర్భం లాంటిది. అంటే తల్లి గర్భం ఎలాగో అలాగా ఒక గర్భం లాంటిది అని చెప్పారనమాట. తర్వాత దీని కంటిన్యూషన్ ఏంటంటే, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాహ తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రదః. ఎలాగైతే చెప్పినట్టు ఈ ప్రకృతి అంతా ఒక ఆ, గర్భము. అర్జున, నేను పుట్టిన ఈ సమస్త జీవరాశులకు, అంటే ఇప్పుడు మనల్ని ప్రవేశపెట్టేది ఆ పరమాత్మే కదా, ఈ సమస్త జీవరాశులకు ఈ భౌతిక ప్రకృతియే గర్భము. ఎలాగైతే మనకి తల్లి గర్భం ఉంటుందో అలాగే మనకి అందరికి ఈ భూమి మీద ఉన్న ఈ సమస్త జీవకోటి రాశులందరికీ కూడా తల్లి తల్లి గర్భం ఎవరంటే ప్రకృతి. అలాగే నేను బీజాల్ని ప్రవేశపెడతాను. అహం బీజ ప్రదః. అహం అంటే ఇక్కడ నేను పరమాత్మ. అహం బీజ ప్రదః అంటే నేను ఇక్కడ బీజములను ప్రవేశపెడతాను, అంటే ఆత్మలను ప్రవేశపెడతాను. కాబట్టి నేను తండ్రిని అని చెప్పారనమాట. ఇప్పుడు వరకు చెప్పారు, అంటే ఇదంతా కూడా తల్లి, నేను తండ్రి అని చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి మనకి గుణాల గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే, సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఇక్కడ ఫస్ట్ లైన్ వచ్చి సత్వం రజస్తమ ఇతి అంటే, అర్జున, సత్వం రజస్తమ ఇతి అంటే ఇక్కడ మూడు. సత్వం సత్వగుణం, రజ రజోగుణం, తమ స్తమ తమోగుణం, అంటే మూడు గుణాలు. మనకి గుణాలు ఏంటంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవాః. ఎలాగంటే ఇప్పుడు ఒక పిల్లవాడికి గుణాలు అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు తల్లివి తండ్రివి ఇద్దరివి వస్తాయి. ఇప్పుడు మనకి తండ్రి ఎవరు? మనకి తల్లి అనేది ఈ ప్రకృతి, తండ్రి అనేది ఆ పరమాత్మ అని చెప్పారు కదా. అలాగా గుణ ప్రకృతి సమవాహ, ఏవైతే ఈ మూడు గుణాలు ఉన్నాయో, సత్వగుణం కానీ, రజోగుణం కానీ, తమో గుణం కానీ, ఇవనేవి ప్రకృతి సంభవాహ అంటే ప్రకృతి నుంచి మనకి వస్తాయి. ఎలా మనము ఇది గర్భం అని చెప్పారు కదా, సో మనకి ప్రకృతి తల్లి. ఈ తల్లి నుంచి మనకి ఈ మూడు గుణాలని బై డిఫాల్ట్ గా వస్తాయి. నిబద్ధంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అంటే ఏవైతే ఈ మూడు గుణాలు వచ్చాయో అవి ఈ నాశనము లేని జీవాత్మ. అంటే ఇప్పుడు మనం జీవాత్మ, మన ఆత్మకి నాశనం ఉంటుందా? ఉండదు. జననం మరణం అనేది ఈ శరీరానికి మాత్రమే, కానీ ఆత్మ అనేది పర్మనెంట్ కదా, నాశనం అవ్వదు. సో ఆ నాశనం లేని ఆత్మను దేహే దేహినం అవ్యయం అంటే ఈ దేహము, ఈ శరీరంతో కట్టి పడేస్తాయి. ఏవి అంటే ఈ మూడు గుణాలు. ఎప్పుడు అంటే మనము జన్మ తీసుకున్నంత వరకు సోలు క్యూర్ గా ఉంటది కదా. ఎప్పుడైతే ఈ జన్మ తీసుకుంటామో, ఈ బాడీలోకి ఎంటర్ అవుతామో, ఈ జీవాత్మని ఈ మూడు గుణాలు అనేవి కట్టి పడేసి ఉంటాయి ఈ బాడీతో. దేహే దేహినం అవ్యయం అంటే ఈ బాడీతో మనకి కట్టి పడేసి ఉంటాయి ఆ సోల్ని. ఇవి మనకి మూడు గుణాలు అన్నమాట. ఈ మూడు గుణాలు ఒక్కొక్క గుణం ఏంటి అంటే ఆ గుణాలు ఎలా ఉంటాయి అని ఎలా చెప్పారంటే, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. తత్ర సత్వం నిర్మలత్వాత్, ఫస్ట్ వచ్చి తత్ర సత్వం నిర్మలత్వాత్ అంటే సత్వగుణం గురించి ఏం చెప్పారంటే, అర్జున ఈ మూడిట్లో తత్ర సత్వం నిర్మలత్వాత్ అంటే సత్వగుణం అనేది నిర్మలమైనది. సత్వగుణం అంటే మిగతా రెండింటితో పోల్చుకుంటే మనకి సత్వగుణం అనేది నిర్మలమైనది కనుక ప్రకాశకమనామయం, అది నిర్మలమైనది కాబట్టి అది ప్రకాశకరమైనది. మరియు సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా అంటే సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా, ఇక్కడ రెండు, ప్రకాశకరమైనది మరియు క్షేమదాయకం. మిగతా వాటితో పోల్చుకుంటే ఇది మనకి క్షేమదాయకమైన స్టేజ్ అన్నమాట. కానీ కూడా
సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. అంటే ఏంటంటే సుఖానుభవము మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వల్ల ఇది కూడా జీవాత్మని బంధిస్తుంది. ఇది ఇంకా క్లియర్ గా సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనందరం సత్వగుణంలోనే ఉన్నట్టు. ఆ, సత్వగుణం ఏంటి? ప్రకాశకరమైనది, క్షేమదాయకరమైనది. కానీ దీంట్లో అసలుకి ఆ జన్మలు లేని లాస్ట్ స్టేజ్ కి వెళ్ళాలి అంటే మనము నిర్గుణ స్థాయికి వెళ్ళాలన్నమాట. అంటే ఈ మూడు గుణాల్ని దాటుకొని ఏ గుణము లేని స్టేజ్ కి వెళ్ళాలన్నమాట, నిర్గుణ స్థాయికి. ఈ సత్వగుణం అనేది రిమైనింగ్ రెండు గుణాలతో చూస్తే ఓకే, బెటర్ దే. కానీ కూడా ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే సుఖానుభవం ఉంటుంది. ఇప్పుడు మనకేంటి ఆ ఆ సుఖానుభవం అంటే సుఖం సుఖం ఉంటది అనమాట. అంటే ఏంటంటే జ్ఞానం పట్ల ఆసక్తి ఎక్కువ. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికతలోనే స్పిరిచువాలిటీలోనే ఉన్నాం మనము. ఇంకా ఈ జ్ఞానం తీసుకోవాలి, ఆ జ్ఞానం తీసుకోవాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తాము, చాలా సుఖంగా ఉంటది. ఇది కూడా ఒక స్టేజ్ అన్నమాట. ఇది కూడా దాటాలి. ఇంకా దాటి లాస్ట్ స్టేజ్ కి వెళ్ళాలంటే ఇది కూడా దాటాలి. దీంట్లో సుఖానుభవం మరియు జ్ఞానం పట్ల ఇంకా జ్ఞానం తెలుసుకోవాలి, దాని పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటది అనమాట. ఇది కూడా అంటే జ్ఞానం తెలుసుకోవాలంటే ఏంటి, మనకి బాడీ కావాలి కదా. సో అలాగా ఇది ఈ స్టేజ్ కూడా మనకి జీవాత్మను బంధిస్తుంది అని చెప్తున్నారు. తర్వాత సత్వగుణం అయిపోయింది. రజోగుణం ఎలాంటిదంటే రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజో రాగాత్మకం విద్ధి అంటే రజోగుణం అనేది రాగాత్మకమైనది. అది తృష్ణా సంగ సముద్భవం. తృష్ణ అంటే ఇక్కడ మనకి కోరిక అన్నమాట. కోరికలో విపరీతమైన కోరిక తృష్ణా సంగ సముద్భవం. అదేంటంటే ఇక్కడ రజోగుణంలో ఉండే వాళ్ళకి ఏంటంటే ప్రాపంచిక కోరికల పట్ల మరియు ఆ కర్మలు, మనం చేసే కర్మల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. అది జీవాత్మను ఇది ఎలా కట్టిపడేస్తుందంటే ఫస్ట్ సత్వగుణం సుఖం వల్ల ఆసక్తి వల్ల కట్టిపడేస్తే ఇది జీవాత్మను ఎలా కట్టిపడేస్తుందంటే కర్మలు కర్మ ఫలితాలు అనమాట. నేను ఈ పని చేస్తున్నానంటే నాకు రిటర్న్ ఏమొస్తుంది, అలాగా కర్మ యొక్క ఫలములు మరియు వీటి సాంగత్యంలో బంధిస్తుంది అనమాట. నేను అంటే పనిలోనే ఎక్కువ, ప్రాపంచికతలోనే ఎక్కువ మునిగిపోయి ప్రాపంచికతంలో ఏంటి ఊరికి ఏమన్నా పని చేస్తామా? లేదు కదా. ఈ పని చేస్తున్నామంటే నాకు కన్ఫర్మ్ గా ఇది రిటర్న్ లో కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ, అంటే ఫలితము రాకూడదా అంటే అలా కాదు, ఎక్స్పెక్ట్ చేస్తూ నాకు ఇంతే రావాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తో కట్టిపడేస్తుంది అనమాట. ఇది జీవాత్మని. తమో గుణం గురించి తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఇక్కడ ఆ మనకి శ్లోకాల్లో భారత గాని ధనుంజయ అర్జున ఇలా చాలా వస్తుంటాయి. అవన్నీ కూడా అర్జునుడి పేర్లే. ఇక్కడ భారత అన్నా కూడా అర్జున. ఏం చెప్తున్నారంటే అర్జున తమస్వ జ్ఞానజం విద్ధి. ఈ తమో గుణం అనేది అసలుకి మెయిన్ గా సింపుల్ గా చెప్పాలి అంటే ఒక్క మాటలో తమో గుణం అనేది అజ్ఞానం వల్ల జనిస్తుంది. అసలు అక్కడికి జ్ఞానమే ఉండదు. అంటే ఇప్పుడు రజోగుణంలో ఉన్నా కూడా కొంచెం జ్ఞానం ఉంటుందేమో, కానీ తమో గుణం అనేది చాలా లో స్టేజ్ అన్నమాట, కింద స్టేజ్ అది. అంటే ఒక ఆర్డర్ వైజ్ ఇచ్చుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి సత్వగుణము, సెకండ్ వచ్చి రజోగుణము, థర్డ్ వచ్చి తమో గుణం. చాలా కింద స్టేజ్ అనమాట. దీంట్లో అసలు జ్ఞానమే ఉండదు అనమాట. ఏదో లేస్తున్నాము, పని చేసుకుంటున్నాము, అయిపోతుంది, ఇది చేస్తున్నాము అని ఒక ఇదిగా ఉంటారు అనమాట. చాలా అజ్ఞానం ఉంటుంది. ఇది మెయిన్ గా అజ్ఞానం వల్లే జన్మిస్తుంది. అలాగే మోహనం సర్వదేహినం. దీంట్లో మోహ భ్రాంతి ఎక్కువ ఉంటుంది. ప్రమాదాలస్య నిద్రాభిః తన్ని బధ్నాతి భారత. సహ సకల దేహాభిమానులకు అంటే దేహం మీద ఎక్కువ మోహం అన్నమాట. అంటే ఈ దేహమే శాశ్వతమైనది అని చూసుకుంటూ ఏవైతే కళ్ళతో చూస్తున్నామో ఈ ఈ చుట్టుపక్కల ఇవి కానీ, దేహం కానీ, ఈ డబ్బు కానీ, ఈ ప్రాపంచికతమే శాశ్వతము అని నమ్ముతూ ఉంటారు కదా. వాళ్ళంతా కూడా తమో గుణం కిందకే వస్తారు. ఎక్కువ మోహం ఉంటది అనమాట. అలాగే ఇది ఎలా కట్టి పడేస్తుందంటే ఈ సమస్త జీవరాశుల్ని అందరినీ కూడా దీంట్లో ఎక్కువ తన్ని బధ్నాతి భారత. అంటే
ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత అంటే ప్రమాదాలస్య నిద్రాభిః ప్రమాద సమయంలో కూడా నిద్రపోతూ ఉండడం అంటే ఇక్కడ లేజినెస్ సోమరిపోతనము నిర్లక్ష్యము చెయ్యొచ్చులే ఇప్పుడు ఏముందిలే అనే ఒక ఇదనమాట కేర్లెస్నెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ నిద్ర ఎక్కువ సోమర్తనంగా ఉండడం ఇవన్నీ కూడా జీవాత్మని బంధించేస్తుంది అని చెప్తున్నారు. సో ఇవి మూడు అంటే ఎలా జీవాత్మని బంధిస్తాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పారు మనకి 5వ శ్లోకంలో గుణాలు చెప్పేసేసి ఈ మూడు గుణాలు అనేవి ఈ నాశనం లేని జీవాత్మను కట్టి పడేస్తుంది, ఈ దేహంతో కట్టి పడేస్తుంది. ఎలా కట్టి పడేస్తున్నాయి అనేవి మనకి ఈ 3 శ్లోకాల్లో చెప్పేసేసి సత్వం సుఖే సంజయతి రజః కర్మని భారత జ్ఞానమావృత్యత తమః ప్రమాదే సంజయత్యుత అంటే సత్వం సుఖే సంజయతి ఎలాగైతే చెప్పుకున్నామో సత్వగుణం అనేది జీవుణ్ణి సుఖంతో కప్పిపడేస్తుంది. రజః కర్మని భారత రజోగుణం అనేది కర్మల పట్ల ఆసక్తిని కలిగిస్తూ దాంట్లో కట్టిపడేస్తుంది. జ్ఞానం ఆవృత్య తమః మరి తమోగుణం చూసుకుంటే అది జ్ఞానాన్నే కప్పివేస్తుంది, అజ్ఞానంలో జీవిస్తూ ఉంటారు. ఇలాగా మోహభ్రాంతికి బంధిస్తుంది అని ఈ 3 గుణాలు ఎలా బంధిస్తుందో చెప్పేసేసి ఇప్పుడు 3 గుణాలు అంటే మనకి అందరికీ 3 గుణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో కూడా 3 గుణాలు ఉంటాయి. అంటే మనం సత్వగుణంలో ఉన్నాం కదా మిగతా ఉండవు అంటే ఉంటాయి. దానికి ఎలా చెప్తున్నారంటే రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా రజస్తమశ్చాభిభూయ అంటే ఒక్కోసారి ఈ రజోగుణం ఈ రజస్తమశ్చాభిభూయ అంటే రజోగుణము మరియు తమోగుణం పైన సత్వగుణం అనేది పైచేయి అంటే గెలుస్తుంది అని. ఎలాగా అంటే వీటికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఈ టైం 9 అయింది. ఇప్పుడు ఇక్కడ కొంతమంది మనం ఏం చేస్తున్నాము మీట్ అయ్యి సజ్జన సాంగత్యం చేసుకుంటాం అంటే మన ఆత్మ ఉద్ధరణకి మనము ఇది చేస్తూ ఉన్నాం. ఇదే టైంని మనం వేరే విధిగా కూడా ఇచ్చేయచ్చు కదా. లైక్ ఇప్పుడు లేడీస్ సీరియల్స్ చూస్తారు, లేకపోతే వేరే షాపింగ్ బయటికి వెళ్ళచ్చు, డ్యూటీని వర్క్ నుంచి వచ్చి ఉంటారు, వేరే విధంగా కూడా రిలాక్స్ అవ్వచ్చు, షాపింగ్కి వెళ్ళచ్చు, మూవీ చూడొచ్చు, సీరియల్స్ చూడొచ్చు, ఇలా ఏదో ఒక పని చేయొచ్చు కదా. కానీ మనం ఏం చేస్తున్నాము ఇలా మీట్ అయ్యి మన ఆత్మ పొద్దునంతా ఓకే పగలంతా మనం ఈ దేహానికి కేటాయించాం, ఇప్పుడు మన సోల్కి దానికి కూడా ఒక టైం కేటాయించాలి అని చెప్పేసి మనం జ్ఞానం పొందడానికి ఇలా మీట్ అయ్యి సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్రపోయి రిలాక్స్ అయింటేంది అంటే లేజినెస్, అక్కడ ఏంటి తమో గుణం గెలిచినట్టు. లేదు మనం అది చేయలేదు, సరే సంథింగ్ ఏదో వర్క్ ఉన్నింది, వేరే వర్క్ సంథింగ్ వేరే వర్క్ ఏదో చేయాల్సింది, బయటకు వెళ్ళాల్సి వచ్చింది, అలా ఏంటంటే రజోగుణంలో ఉన్నట్టు, రజోగుణం గెలిచినట్టు. లేదు మనం ఎలాగైనా మన మనకి సోల్ కి ఇవ్వాల్సిన టైం మనం ఇవ్వాలి, మనం జ్ఞానం తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ మీట్ అయ్యాము. ఇది ఇక్కడ ఏంటి సత్వగుణం గెలిచినట్టు. అలాగా ఏం చెప్తున్నారంటే ఈ 3 గుణాల్లో ఒక్కోసారి ఏంటంటే అంటే మన చేసే కర్మలను బట్టి నేను చెప్పినట్టు ఇక్కడ మనం నిద్రపోయి ఉంటే అప్పుడు తమో గుణం అనేది గెలిచేది. లేదు వేరే ఏదైనా వర్క్ చేస్తుంటే అది కర్మ ఫలితాలు సంబంధించి కాబట్టి అక్కడ ఏంటి రజోగుణం, ఇందాక తమో గుణము ఇప్పుడు రజోగుణము. లేదు ఇలా జ్ఞానాన్ని తీసుకుంటాం కాబట్టి సత్వగుణం, జ్ఞానం మీద ఆసక్తి. సో ఇలాగా మనం ఏ వేలో వెళ్తామో దాన్ని బట్టి ఆ గెలిచేది కూడా ఉంటది అనమాట. అలాగా రజస్తమశ్చాభిభూయ ఈ రజోగుణము తమో గుణం పైన సత్వగుణం అనేది పైచేయి సాధిస్తుంది. అలా అని సత్వగుణమే కాదు, ఒక్కోసారి రజసత్వం తమశ్చైవ అంటే ఈ రజోగుణము సత్వగుణం పైన తమో గుణం కూడా పైచేయి సాధించే అవకాశం ఉంది. అలాగే తమసత్వం రజస్తదా ఈ తమో గుణం చెప్పాము, సత్వము మరియు తమో గుణం ఈ రెండిటి మీద రజోగుణం కూడా పైచేయి సాధించే అవకాశం ఉంది అని చెప్తున్నారు అనమాట. అలా అంటే మనము నిరంతరం ఎరుగుతూ ఉండాలి, మనం ఏం చేస్తున్నాము, ఏ గుణంలో ఉన్నాము అంటే మనం చేసే ఒక కర్మని మన పనిని బట్టి అది డిసైడ్ అవుతుంది అనమాట. ఏది
నెక్స్ట్ ఏంటి, దేంట్లో ఉన్నాము, మనం దేంట్లోకి వెళ్ళాలి అనేది మనము కొంచెం ఎరుకతో గమనిస్తూ ఉండాలి. సో ఇప్పుడు వరకు ఇలా గుణాలు ఏది ఎలా బంధిస్తుంది అని చెప్పేశారు. అంటే ఇప్పుడు 10 శ్లోకాల్లో ఇలా గుణాల గురించి, అవి జీవాత్మను ఎలా కట్టిపడేస్తుంది దేహంతో, అలాగే ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఏది పైచేయి సాధిస్తుంది అని చెప్పారనమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఈ గుణాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్కడు అంటే అంటే ఒక స్టేజ్ లో ఉండేటప్పుడు ఎలా ఉంటారు అనేది చెప్తారనమాట. ఇది చెప్పేదానికంటే ముందు మరి కొంచెం ఇదిగా వెళ్తే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్పుకొని దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాము. స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఆ స్టోరీ థీమ్ ఏంటంటే ఆ ప్ర ఈ ప్రపంచికల్లో మనం ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మనము భగవంతుడినే ఇది చేస్తుంటాం అనమాట. భగవంతుడికి తెలుసా ఇది అని. ఎలాగంటే ఒక అతను ఆ మ్యాథ్స్ టీచర్ అన్నమాట. ఆయన ఏం చేశాడంటే ఆ మర్రి చెట్టు మనందరికీ తెలిసే ఉంటది కదా, పెద్దగా ఉంటది, కాయలు వచ్చి చిన్న చిన్న రెడ్ కలర్ సంథింగ్ ఉంటాయి, పెద్దగా ఉంటాయి కదా. ఆ మర్రి చెట్టు కింద ఆ వెళ్తూ వెళ్తూ రిలాక్స్ అవ్వడానికి పనుకుంటాడు అనమాట. పనుకున్న తర్వాత అప్పుడు మ్యాథ్స్ కదా, ఆ ఆ, ఈ వాల్యూస్ గురించి మాట్లాడుతూ ఆ అసలుకి భగవంతుడికి ఏది ఎలా ఇవ్వాలో కూడా తెలియదు, ఇంత పెద్ద తెలుసుంటే కానుక ఇంత పెద్ద మర్రి చెట్టు అంటే పెద్దది, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇన్ని ఇన్ని చిన్ని చిన్ని కాయలు ఇస్తాడా, అసలు ఆయనకి ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలియదు అని చెప్పేసి రిలాక్స్ అయ్యి పనుకుంటాడు అనమాట. పనుకొని లేచి చూసే లోపలికి గాలి బాగా వచ్చేసి ఉంటది. సో ఆ ఆ చెట్టుకుండే కాయలన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఆయన ఒంటి మీద పడుంటాయి అనమాట. పడుంటే అంటే ఫస్ట్ అనుకునేటప్పుడు ఏమనుకుంటాడంటే ఇంత పెద్ద చెట్టుకి గుమ్మడికాయ లాంటివి కాయలు కదా ఉండాల్సింది, ఆయనకి కరెక్ట్ గా ఎలా ఏది ఇవ్వాలో కూడా తెలియదు అని చెప్పి భగవంతున్నే ప్రశ్నించే ఇదికి వెళ్ళిపోయి అలా పొనుకున్న తర్వాత అదే చెప్పినట్టు గాలి వల్లకి ఆ చిన్న చిన్న కాయలు అనేవి వచ్చేసి పడి ఉంటాయి. అప్పుడు నిద్ర లేసి అనుకుంటాడు, అరే రే, ఇప్పుడు నా క్యాలిక్యులేషన్ ప్రకారం భగవంతుడు గనుక ఈ చెట్టుకి ఇంత పెద్ద చెట్టు కదా అని చెప్పి ఆ గుమ్మడికాయలో అది అదే గుమ్మడికాయలు ఇలా పెద్ద పెద్ద కాయలు పెట్టుంటే ఇలా కొనుక్కున్న నాకు అవి వచ్చి నా మీద పడి ఉంటే నా పరిస్థితి ఏం కావాలి అని ఆ జ- అదే ఆలోచించిన తర్వాత తన తప్పు తాను తెలుసుకుంటాడు అనమాట. అలాగా మనం ఏంటంటే మనకి తెలిసిన కొంచెం జ్ఞానంతో మనల్ని సృష్టించిన ఆ పరమాత్మనే మనము క్వశ్చన్ చేస్తున్నాం, ఆయనకి తెలుసా ఏంటి అనేది. అలాగా పర ఈ సృష్టిలో ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉంటది, దేనికైనా ఒక రీజన్ ఉంటది. ఏది జరిగినా కూడా సంథింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఒక రీజన్ ఉంటది. మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే అది జరిగిన తర్వాత లేకపోతే టైం అయిన తర్వాత మనకి ఎలాగైతే అతనికి ఆ ఆ- 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 ఆ గాలి వల్ల ఆ ఆ పండ్లు చిన్న చిన్న పండ్లు ఆ చిన్న చిన్న పండ్లు అతను ఏం చేయలేవు కదా, అలా అప్పుడు తెలిసింది. అదే ఒక గుమ్మడికాయ అలా పెట్టుంటే అలా పడిపోయి ఉంటే అతను చనిపోయేవాడు కదా. అలాగా ఒక టైం వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది, అప్పుడు మనం మన తప్పులు. కాబట్టి ఏది జరిగినా కూడా ఆ పరమాత్మ ఆర్డర్ లేనిదే ఏది జరగదు కదా. అలాగా ఎలాగైతే ఒక శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు, అలాగే మన లైఫ్ లో ఏది జరిగినా కూడా సంథింగ్ బ్యాక్గ్రౌండ్ ఏదో వర్క్ జరుగుతుంటది, అది మనకి తెలియకపోవచ్చు, బట్ టైం వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఇంకా నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు మనకి ఈ గుణాల్లో ఏమేమి ఉంటాయి అని ఎలా చెప్పారంటే, సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుతాం. సర్వద్వారేషు దేహేస్మిన్ అంటే సర్వద్వారములు ఎక్కడ, దేహంలో దేహంలో ఉండే ఈ అన్ని ద్వారాలు కూడా ఎలా ప్రకాశిస్తాయి అంటే, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, సత్వగుణం అనేది ప్రకాశకమైనది అంటే ప్రకాశిస్తూ ఉంటుంది. ఎలా ప్రకాశిస్తాయి అంటే ప్రకాశ ఉపజాయితే, జ్ఞానం యదా తదా విద్యాత్ అంటే జ్ఞానము చేత ప్రకాశిస్తాయి. అలాగే ప్రకాశిస్తాయి మరియు అది క్షేమదాయకరం అండి. జ్ఞానం యథా తదా విద్య వివృద్ధం సత్వం విద్యుత
ఇలాగా దేహంలోని అన్ని ద్వారాలు కూడా జ్ఞానం చేత ఎప్పుడైతే ప్రకాశిస్తాయో అది సత్వగుణం యొక్క ప్రకటితనము అని తెలుసుకోవాలి. ప్రకటితనము అంటే ఇక్కడ సూచన, మనము సత్వగుణంలో ఉన్నాము అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం మెడిటేటర్స్ మనం ఉన్నాము. ఇప్పుడు ఇప్పుడు మెడిటేషన్ చేసే ఇప్పుడు స్పిరిచువల్ లో ఎంత మెడిటేషన్ చేస్తూ బాగా సాధనలో ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఏంటి, ఎంత ఏజ్ అయినా కూడా గ్లోగానే ఉంటారు. అసలుకి వీళ్ళకి ఇంత వయసు ఉందా అని అనుకుంటే, ఇప్పుడు మనకి పత్రి సార్ ఉన్నారు, ఆ ఏజ్ లో కూడా సార్ ఎలా వర్క్ చేసేవాళ్ళు. సారు ఒక ఒక ఒకప్పుడు ఒక టైంలో ఇక్కడ ఉంటే ఇంకో టైంలో వెంటనే వేరే ఊరికి వెళ్ళేవాళ్ళు, ఎంత వర్క్ చేసేవాళ్ళు. అలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటారనమాట. అంటే మనము వరల్డ్ అని ఇది కాకుండా చాలా యాక్టివ్ గా ప్రకాశిస్తూ ఉంటారు. ఇప్పుడు మెడిటేషన్ చేస్తాము, మెడిటేషన్ చేసిన వెంటనే చాలా హాయిగా ఉన్నట్టు ఉంటది కదా మనకేంటి, మనం ఇన్స్టెంట్ గ్లో వచ్చినట్టు, అంటే మనం ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నాం కాబట్టి చాలా గ్లోగా ఉంటది. అంటే ఎలా ఈ నార్మల్ ఈ బాడీ గ్లోనే కాకుండా మనలో ఏముంటది, జ్ఞానంతో మన శరీరంలో ఉన్న ఈ ద్వారాలని కూడా ప్రకాశిస్తాయి అని చెప్తున్నారు. ఇలా ప్రకాశిస్తున్నాయి అంటే మనము సత్వగుణంలో ఉన్నట్టు లెక్క. రజోగుణం పరిస్థితి ఏంటంటే, లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతశ్రభ. లోభ ప్రవృత్తిరారంభ అంటే ఈయన మనం చెప్పుకున్నట్టే లోభం 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 ఏంటంటే రజోగుణం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు లోభం అంటే దురాశ అన్నమాట. దురాశ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, అంటే ఆశ ఉండకూడదా అంటే ఆశ ఉండొచ్చు, కానీ దురాశ అనేది డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టుకోవాలనేది ఓకే, అవసరం, ఒక ఆశ ఓకే. మన బడ్జెట్ లో మనము ఇది చేసుకోవచ్చు. కొంతమంది ఆశగా నాకు ఈ మోడల్లో కావాలి మన బడ్జెట్ లో, ఓకే. లేదు, నాకు ఫలానా సంథింగ్ ఎగ్జాక్ట్ గా నా బడ్జెట్ ని మించి నాకు ఇలానే కావాలి అని దురాశకి వెళ్తాం చూడండి. అదే బాగా హై ఎక్స్పెక్టేషన్కి వెళ్తాం చూడండి, అది దురాశ, అది లోభం అన్నమాట. అంటే నాకే చెందాలి, ఇతరులకు చెందకూడదు, ఇవన్నీ కూడా దురాశ కిందకి వస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు కర్మల పట్ల కర్మణామశమ స్పృహ, కర్మలు మరియు కర్మ ఫలాల పట్ల, అలాగే రజస్యే తాని జాయంతే వివృద్ధే భరతశ్రభ. అంటే ఇలా ఉంటే ఎలాగైతే ఈ ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి మరియు స్వార్థ బుద్ధి, దురాశ చెప్పినట్టు మనకి అంతా చెందాలి, ఇతరులకు చెందకూడదు అనే లోభంతో ఎవరైతే ఉంటారో ఈ ఇవన్నీ కూడా మనకి రజోగుణంలో ఉన్నట్టు లెక్క. ఇవన్నీ మనలో ఉంటే మనము రజోగుణంలో ఉన్నట్టు, దాంట్లో ఉన్నట్టు మనకి హింస అన్నమాట. తర్వాత తమోగుణం చూసుకుంటే, అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అప్రకాశో ప్రవృత్తిశ్చ, దీంట్లో ఇంకా అసలు చెప్పవలేదు. అసలు యాక్చువల్గా తమోగుణం అంటే మనం ఏం చెప్పుకున్నాము, అజ్ఞానము, నిర్లక్ష్యము, సోమరితనము, మోహము మరియు జడత్వము, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ప్రమాదో మోహ ఏవచ, ప్రమాద సమయాల్లో కూడా, అంటే బాగా టిపికల్ట్ దాంట్లో కూడా చెయ్యొచ్చులే అనే ఒక ఇదితో ఉంటారు, బాగా లేజీగా కేర్లెస్ గా ఉంటారు అనమాట. తర్వాత మోహము, ఇవన్నీ ఉన్నాయంటే మనము తమోగుణంలో ఉన్నట్టు. ఇవి తమోగుణం యొక్క ప్రధానమైన లక్షణాలు. ఇవి గుణాల యొక్క లక్షణాలు. అంటే ఏ గుణంలో ఉన్నాము అని తెలుసుకోవడానికి చెప్పిన లక్షణాలు అనమాట. సో ఓకే, ఇప్పుడు వరకు లక్షణాలు, గుణాలు అవన్నీ చెప్పేశారు. మరి బాగా ఇప్పుడు ఒక్కొక్క గుణం, ఇప్పుడు చనిపోతారు, ప్రతి ఒక్కరికి గుణాలు ఉంటాయని చెప్పాం కదా. ఇప్పుడు చనిపోతారు, ఏ గుణంలో ఉంటూ చనిపోతే నెక్స్ట్ కంటిన్యూషన్ మనకి ఎలా ఉంటుంది, మనకి నిర్గుణంకి వెళ్తే నెక్స్ట్ జన్మ అనేది ఉండదు, ఓకే. బట్ ఈ 3 గుణాల్లో ఉంటూ చనిపోతే మన నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి జన్మలు తీసుకుంటాము అని ఎలా చెప్తున్నారంటే, యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. యదా సత్వే ప్రవృద్ధేతు అంటే ఎప్పుడైతే సత్వగుణము ప్రధానంగా, అంటే సత్వగుణం అనేది హై స్టేజ్ లో ఉంటూ
ఎప్పుడైతే మరణిస్తారో అప్పుడు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. అలాంటి వాళ్ళు ఎలా అంటే జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను అనేది చేరుకుంటారు. ఇక్కడ పవిత్ర లోకాలు అంటే ఇక్కడ రజోగుణము తమో గుణము లేని దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ, ఆ, ఎలా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ గా ఆ ఇప్పుడు సత్వగుణంలో ఉంటూ మరణించారు అంటే నెక్స్ట్ ఏంటి, దానికి కంటిన్యూషన్. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఫోర్త్ క్లాస్ లో ఉన్నాము, ఫోర్త్ క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత ఏంటి, నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ క్లాసే ఉంటాం. పాస్ అయితే ఫెయిల్ అయితే మళ్ళీ అదే చదువుతాం. అలాగే పాస్ అయ్యామంటే ఫిఫ్త్ క్లాస్ కంటిన్యూషన్. సో ఇప్పుడు సత్వగుణంలో ఉంటూ మరణించారు కాబట్టి దాని కంటిన్యూషన్ ఎలాగా, మళ్ళీ రజోగుణము తమో గుణం లేని దగ్గర లేని లోకాల్లో ఎలా అంటే ఇప్పుడు ఆ, ఒక అతను చనిపోయారు అనుకోండి, నెక్స్ట్ పుడతారు, కొన్ని రోజులకే ఈ ఆధ్యాత్మికతలోకి రావడం. అలాగే ఇప్పుడు నాకు పర్టికులర్ గా ఎగ్జాంపుల్ చెప్పి ఇప్పుడు మా ఫ్యామిలీ అందరూ మేము 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ ని మెడిటేటర్స్. అంటే మాకు ఇక్కడ కొంచెం మాకు తమో గుణము రజోగుణం అనేది తక్కువే కదా. సో మా అందరికి ఏంటి సత్వగుణం అనేది కంటిన్యూషన్ ఇక్కడ. ఇక్కడ అంటే ఈ లోకం అంటే ఎక్కడ అంటే మరి వేరే లోకాల్లో కాదు, నిర్గుణంకి వెళ్తేనే మనకి నెక్స్ట్ ఈ భూలోకం మీద జన్మ ఉండదు. కానీ ఇక్కడ ఏంటి మా 5 మెంబర్స్ లో తమో గుణము రజోగుణం అనేది తక్కువే కదా, అందరూ సత్వగుణంలోనే ఉంటాం. ఓకే అవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, బట్ మాక్సిమం మనకి ఆ రెండు లేని లోకాల్లోకి వెళ్తారనమాట. అలాగా జ్ఞానులు ఉండే ప్రదేశంలోకి ఈ సత్వగుణం వాళ్ళు కంటిన్యూ అవుతారు. మరి రజోగుణము తమో గుణం ఎలాగంటే రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తదా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే. రజోగుణం అంటేనే ఇమ్మీడియట్ గా మనకి కర్మ ఫలితాలు అని గుర్తొచ్చేసింది. అంటే ఎలాగంటే ఎవరైతే ఈ రజోగుణం ప్రభావం ఎక్కువ ఉండి మరణిస్తారో వాళ్ళు కర్మశక్తులై అంటే ఎక్కువ కష్టపడే వారి ఇంట్లో జన్మిస్తారనమాట. ఎలాగంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళు పాపం ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు, బట్ వాళ్ళకి రిజల్ట్ అనేవి సరిగ్గా రాకపోవడము. ఎంత ఇది ఎంత వచ్చినా కూడా కష్టపడుతూనే ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి కష్టం చేస్తూనే ఉంటారు, బాగా సెటిల్ అయిన తర్వాత కూడా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగా వాళ్ళు ఎక్కువ కూడా ఈ ప్రాపంచికకు సంబంధించిన ఈ కర్మలు ఎక్కువ చేసే కుటుంబంలో వాళ్ళు జన్మిస్తారు. తర్వాత తమో గుణం చూసుకుంటే తదా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఈ తమో గుణం వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మామూలు తమో గుణం అంటేనే మనకి అజ్ఞానం, జ్ఞానం అనేది అసలు పూర్తిగా కప్పి పడేస్తుంది. దీంట్లో మోహము నిద్ర ఇవన్నీ ఉంటాయి. ఇదేంటంటే మరి ఇంకా కింద స్థాయికి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఎలాగంటే కింద స్థాయి కంటే జంతు జీవరాశుల్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే మరి మారకుండా అలాగే ఉంటే జంతు జీవరాశులు ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు నిద్ర ఈ లేజినెస్ అనేవి ఎక్కువ మనకి ఎక్కడ కనిపిస్తాయి, జంతువుల్లోనే కదా కనిపిస్తాయి. అంటే ఏదో అవసరమైతే తింటాయి, ఇంకా నార్మల్ గా పనుకుంటాయి, రిలాక్స్ అవుతూ ఉంటాయి. అలాగా జంతు జీవరాశుల్లో జన్మిస్తారు అని చెప్తున్నారు మనకి. ఇలాగా సత్వగుణం అంటే నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఉంటది, రజోగుణం అంటే కర్మ సంబంధించిన కుటుంబంలో జన్మిస్తారు, తమో గుణం అంటే ఇంకా కిందకి వెళ్ళి జంతు జీవరాశులు అంటే అంతే కదా. ఇప్పుడు ఉమ్, ఆ, ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనము ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నారు, ఫిఫ్త్ క్లాస్ లో బాగా చదువుతున్నారు అంటే బాగా చదివి పాస్ అయిపోయారు అంటే ఏంటి, సిక్స్త్ క్లాస్ కి ప్రమోట్ చేయొచ్చు, అది సత్వగుణం. లేదు మీడియం గా చదువుతూ ఉన్నాడు అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, ఫోర్త్ క్లాస్ లోనే కంటిన్యూ చేయడం. అసలు వాడు వస్తున్నాడు కొనుక్కుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు అని చేయడం. అంటే వస్తున్నాడు ఏం చదవట్లేదు, ఏదో వస్తున్నాడు పోతున్నాడు ఫెయిల్ అయిపోయాడు, ఇంకా అసలుకి చదవాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అంటే ఏంటి, ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంకా నెక్స్ట్ కింద ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ లో కిందకి పంపించడం అనమాట. ఇలాగా మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇవి ఇప్పటికి 27 శ్లోకాల్లో మనకి 15 శ్లోకాలు అయిపోయాయి. ఆ ఇంకా తర్వాత రిమైనింగ్ శ్లోకాలు ఏంటంటే మరి ఏ గుణంలో ఇప్పటి వరకు వాటి లక్షణాలు చెప్పుకున్నాము, ఎలా ఉంటూ మరణిస్తే నెక్స్ట్ కంటిన్యూషన్ ఎలా ఉంటుందో చెప్పాము, ఈ జీవాత్మని ఎలా బంధిస్తాయో చెప్పాము. మరి ఇప్పుడు మనందరిలో గుణాలు ఉంటాయి కదా, ఏదో గుణాలు. మరి ఇప్పుడు మనం రోజు కర్మలు చేస్తున్నాము, వాటికి ఫలితాలు ఎలా వస్తాయి, ఏ గుణంలో ఉంటూ
ఏ పని చేస్తే ఫలితాలు ఎలా వస్తాయి అనేది, మరియు అసలుకి ఈ గుణాలన్నీ దాటి నిర్గుణ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్ లో చెప్పుకుందాము. ఇప్పటికి టైం అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ మాస్టర్స్. ఇది ఈరోజు సెషన్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్.